హలో గ్యాలవాన్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ మూవీ రివ్యూ. ఈరోజు కొంచెం మంచి మూవీ చూసినట్టు అనిపించింది. ఎందుకంటే కొంచెం చాలా రోజుల తర్వాత ఒక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మన టాలీవుడ్లో వచ్చింది, విచ్ ఇస్ న్యూటన్స్ థర్డ్ లా. యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక సాటిస్ఫాక్టరీ మూవీ చూసినట్టు అనిపించింది ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్లో. ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ స్క్రీన్ ప్లే సరిగా లేకపోతే ఇట్ విల్ బీ లైక్ డిజాస్టర్ అనమాట. సో ఈ మూవీని 2 పార్ట్స్లో డివైడ్, లైక్ ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సపరేట్గా చెప్పుకుంటే ఫస్ట్ హాఫ్ ఈజ్ లైక్ చాలా రొటీన్, బేసిక్. అసలు సిఐడి చూసినట్టు ఉంటుంది, మనకు మా టీవీలో సిఐడి చూసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్లో డంప్ చేసిన చిన్న చిన్న ఎలిమెంట్స్కి సెకండ్ హాఫ్లో పే ఆఫ్ ఇస్తారనమాట. సో యా, ఫస్ట్ హాఫ్ వెరీ బేసిక్ ఉంది స్టోరీ, అండ్ సెకండ్ హాఫ్లో మొత్తం స్టోరీ ఇన్ ద సెన్స్ ఇన్వెస్టిగేషన్ ఇంట్రెస్టింగ్ అయ్యే సీక్వెన్సెస్ అన్ని సెకండ్ హాఫ్లో పెట్టారు. సో యా, డీసెంట్, లైక్ ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ వాచ్. అండ్ ఫస్ట్ హాఫ్ నన్ను అడిగితే 2.5 అవుట్ ఆఫ్ 5 ఇవ్వచ్చు. సెకండ్ హాఫ్కి 3.25 అవుట్ ఆఫ్ 5 ఇస్తాను నేనైతే. అండ్ ఈ మూవీలో నోటిసబుల్ యాక్టర్స్ ఎవరైనా ఉన్నారంటే జగపతి బాబు గారు ఉన్నారు, అండ్ సుమంత్, అండ్ టోటల్ ఒక 4-5 మెంబర్స్ ఇంకా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు, అండ్ ఆల్ ఆఫ్ దెమ్ డిడ్ వెరీ వెల్. అండ్ కమింగ్ టు ద మూవీ స్టోరీ ఏంటంటే, ఒక అబ్బాయి టెర్రస్ పై నుంచి పడిపోతాడు ఎట్ midnight 3 o'clock ఆ టైంలో టెర్రస్ పై నుంచి పడిపోతాడు. సో పడి చనిపోతే ఆ కేసు ఇన్వెస్ట్ చేయడానికి సుమంత్ వస్తాడు అనమాట. అండ్ ఆ కేసు ఇన్వెస్టిగేషన్లోనే మొత్తం తెలుస్తుంది ఆ టైంలో ఆయన టెర్రస్ కిందకి వెళ్ళిండు, ఎట్లా పడిపోయిండు, ఎవరైనా తోసేసారని జగన్ ఆయన్నే పడిపోయిండు అని ఆ కైండ్ ఆఫ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్లో కొత్త ట్విస్టులు రాయడం, లైక్ ఇదంతా ఒక నరేషన్లా జరుగుతుంది అనమాట, సినిమాలో ఒక నరేషన్ లాగా జరుగుతుంది. సో యా, సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే చాలా బాగా రాసిండు. అండ్ లాస్ట్కి అంటే న్యూటన్స్ థర్డ్ లాకి లింక్ పెట్టాడంటే కర్మ కాన్సెప్ట్ని తీసుకొచ్చిండు అనమాట. అండ్ ఈ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్లో ఆ మిథికల్, లైక్ మైథాలజీ కలపడం అనేది మా కర్మ, అది దానికోసమే వచ్చాం. అది నిజంగానే మన కర్మ అనమాట. ఎందుకంటే ఆ కర్మ బేస్డే ఉంటుంది సినిమా మొత్తం. కమింగ్ టు ద టెక్నికాలిటీస్, సౌండ్ వెరీ బేసిక్ క్రైమ్ థ్రిల్లర్కి ఉండే ఇదే ఉంటుంది అనమాట. సౌండ్లో పెద్ద ఫ్రెష్నెస్ ఏం కనిపించలేదు నాకు. రొటీన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అండ్ సాంగ్స్ కూడా ఏం లేవు, థ్యాంక్ గాడ్. అది సాంగ్స్ ఏమైనా ఉంటే కంప్లీట్లీ మెస్అప్ అయిపోతుండే. ఈ మూవీ లైక్ ఆ క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో కంపేర్ చేసుకుంటే దగ్గర హిట్ మూవీ, అంటే హిట్ అంత ఎంగేజింగ్ ఉండదు కానీ అంత అన్ప్రిడిక్టబుల్గా ఉండదు. కానీ ఈ మూవీ కొంచెం హిట్ కంటే కొంచెం తక్కువ, హిట్ ఫస్ట్ పార్ట్ కంటే కొంచెం తక్కువ. అండ్ ఐ వుడ్ సే హిట్ 3తో కంపేర్ చేస్తే కొంచెం బెటరే. ఎందుకంటే హిట్ 3లో అంత ఏముండదు, స్టోరీ అంతేం అనిపించదు నాకు. హిట్ 3 అంటే జస్ట్ నాని వచ్చి మొత్తం నరకేసి చంపేసి అదే అన్నట్టు అనిపిస్తుంది నాకు హిట్ 3 హిట్ అవ్వడం కూడా జస్ట్ ఆ నాని బ్రూటాలిటీ వల్ల, నాని యాక్టింగ్ వల్లనే హిట్ అయింది. అండ్ అది ఐ స్టిల్ ఫీల్ హిట్ 3 ఈజ్ లైక్ ద వీకెస్ట్ వర్క్ ఆఫ్ శైలేష్ కొలను అనిపిస్తుంది నాకు. అయినా హిట్ 3 ఎందుకు మాట. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రివ్యూ ఆఫ్ న్యూటన్స్ థర్డ్ లా. అండ్ కమింగ్ టు టెక్నికాలిటీస్ చెప్తే అన్ని పాటలు అంటే మౌంటాజ్ సాంగ్స్ ఉంటే కొంచెం ఆ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా జనరిక్కే ఉంది. అంటే లైక్ కొత్తగా ఫ్రెష్గా ఏం లేదు, మాట్లాడుకోవడానికి ఏం లేదు. సో అది పక్క పెట్టేస్తే విజువల్స్ కూడా రొటీన్, అంటే లైక్ రెడ్ మూవీలో రాంపోతిని గారు రెడ్ మూవీ ఎలా ఉంటుంది కొంచెం అలాంటి విజువల్స్ అనిపించినాయి నాకు. సో టెక్నికాలిటీస్ పరంగా ఇట్ ఈస్ లైక్ బేసికే ఉంది. అండ్ మెయిన్గా చెప్పుకోవాల్సింది ఎండింగ్ చాలా బాగా ఇచ్చిండు, అన్నిటికీ కనెక్ట్ చేసిన విధానం. అండ్ ఫస్ట్ పార్ట్లో లైక్ ఫస్ట్ హాఫ్లో పెట్టిన దానికి మళ్ళీ కలపడం, పే ఆఫ్ ఇవ్వడం, అండ్ ఎండ్ చేసిన విధానం. ఒక సీన్లో కెమెరా ఇలా టిల్ట్ అయ్యి లైక్ ప్యాన్ అయ్యి ఒక దేవుడు ఫోటో ఫ్రేమ్కి వెళ్తుంది. అప్పుడు ఒక మంచి ఒక హై ఇస్తుంది అనమాట ఆ సీన్. సో అలాంటి సీన్లు కొంచెం పర్లేదు, మనం చూసినప్పుడు కొంచెం ఎగ్జైట్ అవుతాం. అండ్ బిగ్గెస్ట్
ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి ఏంటంటే నన్ను సుమంత్ అండ్ జగపతి బాబు యాక్టింగ్ అండ్ సపోర్టింగ్ రోల్స్ 2-3 రోల్స్ ఉంటాయి. వినయ్ అనే క్యారెక్టర్ ఉంటుంది. ఆ రోల్ కూడా యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేసిండు. అండ్ ఓవరాల్గా మూవీకి నేను ఇచ్చేది 3.25 out of 5. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వెరీ బేసిక్, సెకండ్ హాఫ్ వెరీ గుడ్. సో ఫస్ట్ హాఫ్ కుడ్ హ్యావ్ బిన్ a lot better. So yeah, if you like crime thriller kind of films మీకు నచ్చినట్టయితే you'll really enjoy it and you can definitely give it a try. అండ్ ఈ మంచి ఫ్యామిలీ వాచ్ ఉంది. లైక్ ఫ్యామిలీ ఈ వీకెండ్కి మంచి ఫ్యామిలీని తీసుకొని ఒక సాటిస్ఫాక్టరీ మూవీ చూసినట్టు మీరు ఫీల్ అవుతారు. యా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. దిస్ ఇస్ వినయ్ Galloway signing off. Bye bye.